టీ20 ప్రపంచ కప్ 2024 సీజన్‌లో ఇప్పుడు భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య హోరాహోరీ పోరైతే కొన్ని గంటల్లో మొదలవ్వబోతుంది. అయితే ఈ మ్యాచ్ అనేది న్యూయార్క్ వేదికగా నాసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. ఇప్పటి వరకు కూడా చూసినట్టయితే న్యూయార్క్‌లోనే క్రికెట్ మ్యాచెస్ అన్ని జరుగుతున్నాయి. ఈ పిచ్ అనేది చాలా అంటే చాలా గందరగోళానికి గురి చేస్తోంది జట్లని. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే పసికూన జట్లు కూడా పెద్ద పెద్ద దేశాల చేతుల్ని ఓడించేస్తున్నాయి. అంటే పెద్ద పెద్ద దేశాన్ని సైతం పసికూనలు ఓడించేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ టాస్ అనేది చాలా కీలకంగా మారబోతోంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటే ఖచ్చితంగా గెలుపు వాళ్ళదే అని అర్థమవుతోంది. కానీ టాస్ అనేది మన చేతుల్లో ఉండదు. మరి టాస్ ఓడిపోతే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ పెద్ద పాయింట్. ఇక్కడ మనం 4 మ్యాచెస్ ఇక్కడ జరిగాయి. మొదటి మ్యాచ్ శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా. ఇక్కడ శ్రీలంక మొదటగా బ్యాటింగ్ చేసి 77 పరుగులు చేసేసింది. దాంతో ఆల్ ఔట్ అయిపోయింది. ఆ తర్వాత భారత్ వర్సెస్ ఐర్లాండ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 96 పరుగులకే ఆల్ ఔట్ అయిపోయింది. నెక్స్ట్ కెనడా వర్సెస్ ఐర్లాండ్ విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన కెనడా 137 పరుగులు చేసింది. ఇక్కడ కెనడా జట్టే గెలిచిందనమాట. ఎందుకంటే చేసింగ్‌లో ఐర్లాండ్ జట్టు 125 పరుగులకే ఓటమి పాలైపోయింది. ఇక నెదర్లాండ్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా విషయంలోకి వచ్చినట్టయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అలాగే నెదర్లాండ్స్ జట్లు తలపడగా తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 103 పరుగులు చేసి ఈ సులువైన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించేసింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే టాస్ ఓడి బౌలింగ్ తీసుకుంటే సరే అది చాలా మంచి విషయం. కానీ ఒకవేళ కనుక టాస్ గెలిచిన తర్వాత అంటే టాస్ ఓడిపోయి బ్యాటింగ్ తీసుకోవాల్సి వస్తే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కనీసం 137 లేదా 150 పరుగులు చేయాలి. పరుగులు చేసి ఆ పరుగుల్ని అంటే అదొక పెద్ద పటిష్టమైన ఇది కాబట్టి పాకిస్తాన్‌కి ఇవ్వచ్చు అన్నమాట.